సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. కోటబాస్పల్లిలో మాజీ ఎంపీపీ స్వర్గీయ గొటిక మహిపాల్ రెడ్డి 15వ వర్ధంతి. నివాళులర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సిటీ కేబుల్ ఎండీ నరసింహారెడ్డి బాబన్న. గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తి. ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్. మార్చిలోపు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి. డిఆర్ఎం గోపాలకృష్ణన్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండల మాజీ ఎంపీపీ స్వర్గీయ గొటిక మహిపాల్ రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన కూతుర్లు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, సద్గుణారెడ్డి తనయుడు సిటీ కేబుల్ ఎండీ ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి బాబన్న, గ్రామస్తులు మహిపాల్ రెడ్డి స్మృతివనంలో మహిపాల్ రెడ్డి సమాధికి పూజలు నిర్వహించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తల్లి గొటిక వెంకటమ్మ సమాధి వద్ద కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొటిక మహిపాల్ రెడ్డి చేసిన పలు సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి సోదరుడు గొటిక రామరెడ్డి, గొటిక రాజశేఖర్ రెడ్డి, గౌసోద్దీన్, వివిరెడ్డి, జగదీష్, మహేందర్, కొండన్ రవి, సురేష్, సిహెచ్ అశోక్, పిఆర్టీయు నాయకులు నాగప్ప, శశిధర్, వెంకట్రామరెడ్డి, కిష్టప్ప మరియు గ్రామస్తులు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అవునా నేను బాస్పల్లిలో వచ్చిరా ఏం లేదు అక్కడ ఇప్పుడే వచ్చి లేరు ఉంటుంది మొదలు తీసుకోండి పెట్టారు దగ్గరికి బాండపల తీసుకుని చెప్పండి నేనే ఉంటాను రమేష్ పిల్లలపై తీసుకోపో బాలాజీ
మీకంతా మంచిగా సార్ మీరు తెచ్చేసారా మన వీళ్ళకి గొటిక నరసింహారెడ్డి బాబన్న తన నివాసంలో తల్లిదండ్రులు స్వర్గీయ గొటిక మహిపాల్ రెడ్డి, వెంకటమ్మ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇంకొంచెం దగ్గర లేదంటే కిందికి వస్తుంది కదా దగ్గరికి ఉంటారు. గొటిక నరసింహారెడ్డి పొలంలో వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సద్గుణారెడ్డి, గొటిక నరసింహారెడ్డి బాబన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని గోశాల సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోట్రిక కిరణ్ తెలిపారు. గోశాలలో గోవులకు పూజ, కార్తీక దీపోత్సవం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కోట్రిక కిరణ్ తెలిపారు. గోశాలలో గురువారం సాయంత్రం 5:30 కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరగనున్నదని, ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ప్రజలు, గోసేవకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోట్రిక కిరణ్ కోరారు. జై జై గోమాత, గోసేవయే గోవిందుని సేవ. గోభక్తులు, గోసేవకులు, పుర ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ తెలియజేయడం ఏమనగా తాండూరు గోశాల సేవా సమితి తరఫున కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించున్నాం కాబట్టి ఇట్టి కార్యక్రమానికి తాండూరు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని గోమాత కృపకు, గోమాత ఆశీర్వాదం తీసుకొని, మహాప్రసాదం తీసుకొని గో ఆశీస్సులు పొందగలరని తెలియజేస్తూ గోశాల సేవా సమితి తరఫున ఇది మా ఆహ్వానంగా భావించి అధిక సంఖ్యలో పాల్గొన్నారని మనవి. తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా జై గోమాత తెలుపుకుంటూ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం వలె గోశాల లోపల కార్తీక దీపోత్సవం చేయాలని గోశాల కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. రేపు సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. గోపూజ, తులసి పూజ, దాని తర్వాత ధార్మిక ప్రసంగము, దాని తర్వాత కార్తీక దీపోత్సవం నిర్వహించబడుతుందని చెప్పి దాని తదుపరి మహాప్రసాదము ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు పట్టణ ప్రజలందరూ కూడా, మహిళా సంఘాలు, ప్రతి ఒక్క గోభక్తుడు కూడా పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున అందరికీ కోరుకుంటున్నాను. జై గోమాత, జై జై గోమాత. రేపు అనగా తేదీ 13/11/2025 గురువారం సాయంత్రం 5:30 గంటలకు గోశాలలో ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక దీపోత్సవం జరపడానికి కార్యవర్గము నిర్ణయం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో గోమాత పూజా కార్యక్రమం, తులసిమాత పూజా కార్యక్రమం, అదేవిధంగా కార్తీక దీపోత్సవం మహిళలచే, తర్వాత ధార్మిక ప్రసంగం వక్తచే, ఆ తర్వాత మహాప్రసాదం, తర్వాత
మధ్యలో భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో ఏ రోజు కూడా పవిత్రమైన రోజే వచ్చి కార్తీక దీపం ఒకవేళ మనం దేవునికి సమర్పించినట్లయితే శివుడికి మనకు ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి ఫ్యామిలీ అందరూ సకుండ సమేతంగా పిల్లలతో, తల్లిదండ్రులతో, భార్యలతో కలిసి వచ్చి మీరు ఈ శివుని కృపకు పాత్రలు కాగలరు. కాబట్టి మీరందరూ కూడా అత్యధికంగా ఇదే మా గోశాల తరఫున ఆహ్వానంగా భావించి ఇంటింటికి వచ్చి పిలిచినట్టుగా భావించి మహిళామణులు, మేధావులు, విద్యార్థులు, యువకులు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, ఆఫీసర్సు, పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఎక్కువ సంఖ్యలో ప్రచారం చేసినట్టయితే ప్రజలు కూడా ఈ గోమాత ఆశీర్వాదానికి పాత్రలు అవుతారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి గోశాల తరఫున స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కరిస్తూ ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. जय गौ माता। आप सभी तांडव के गौ भक्तों को, दानदाताओं को सूचित करते हुए हर्ष होता है, हर वर्ष की तरह कार्तिक मास के अंतर्गत दीप उत्सव कार्यक्रम कल 13 तारीख गुरुवार को गौशाला में रखा गया है। शाम 5:30 बजे से कार्यक्रम प्रारंभ होगा। यहाँ तुलसी पूजा, गौ पूजा, तत्पश्चात महाप्रसाद का आयोजन है। तो सभी से विनती करते हैं कि अब सपरिवार इष्ट मित्रों के साथ गौशाला में पधारें, भगवान की कृपा का पात्र बने, गौशाला का आशीर्वाद लेवें और समिति द्वारा आप सभी को हम आह्वान करते हैं। जय गौ माता। కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ భారత్లో భాగంగా 24 కోట్ల నిధులచే తాండూర్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ఆధునీకరణ పనులు మార్చి చివరి వారంలోపు పూర్తి చేయనున్నామని సికింద్రాబాద్ డిఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ తెలిపారు. బుధవారం తాండూర్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పనులను వివిధ విభాగాలను రైల్వే అధికారులు, సిబ్బందితో పాటు డిఆర్ఎం పరిశీలించారు. फ्री रहता है, फ्री रह के टॉट रहता है बिजनेस। अच्छा, you are not able to change only the spring. Complete section. Piece wise. But this rod has a longer life. This will be because the dynamic forces are very hard. But how? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.